మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఆ ముందు అధ్యాయాల్లో సామాజికంగా, సంబంధ బాంధవ్యాలు, కుటుంబంగా, లేకపోతే దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధంలో ఆధ్యాత్మికంగా ఏ విధంగా పతనమైపోయారో ఆ విషయాలన్నీ ముందు అధ్యాయంలో మనం చూస్తాం. ఆ అధ్యాయాల్లో జరిగినటువంటి లేకపోతే వారి గురించి చెప్పబడిన మాటలను బట్టి దేవుడు ఒకవేళ తన జడ్జిమెంట్ని, తన ఉగ్రతను వారి మీదకి తీసుకొని వస్తే వారు లయం అయిపోతారు. కానీ మార్పులేని ఈ ప్రేమ, మార్పులేని ఆ వాత్సల్యత జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలుతో లేకపోతే యాకోబు సంతతి వారైన వారితో అంటున్నటువంటి మాట, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక మీరు యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటున్నాడు. మన దేవుడు మార్పు లేని దేవుడు. తన ప్రేమ, తన వాత్సల్యత, తన కరుణ, తన కృప నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి కృప. ఆయన కృపను బట్టి వారు లయము కాలేదు. ఒకసారి మనం ఆలోచిద్దాం. విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన దినాల నుండి ఇప్పటి వరకు ఏ మార్పులు మన జీవితాల్లో చొరబడ్డాయి, ఏ మార్పులు మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. కానీ మనం ఎన్ని మార్పులు చెందినప్పటికీ ఒకవేళ దేవునికి అవిధేయత చూపించుండొచ్చు, ఒకవేళ దేవుని ఆయా సందర్భాలలో నిర్లక్ష్యంగా మాట్లాడుండొచ్చు, ఒకవేళ దేవుని మీద అలిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనలో కలిగిన మార్పులే. కానీ ఆయన ప్రేమలో, ఆయన కృపలో, ఆయన వాత్సల్యతలో మార్పు లేదు. నేను మార్పు లేని వాడను, యెహోవానైన నేను మార్పు లేని వాడను, యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అంటే నేను మార్పు లేకుండా ఉన్నాను కాబట్టే మీరు లయము కాలేదు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క కృపా బాహుళ్యాన్ని మనం అర్థం చేసుకుంటూ, ఆ కృపా బాహుళ్యాన్ని మనం అర్థం చేసుకునే క్రమంలో, ఇంకా దేవునికి చేరువయ్యే క్రమంలో మనలో మార్పు చెందాలే తప్ప దేవునికి దూరం అయ్యే విధంగా మనం మార్పు చెందడానికి వీల్లేదు. మరొక మారు తన ప్రేమను, మరొక మారు తన వాత్సల్యతను, మరొక మారు దేవునికి వారికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవా, నిజమే నీవు మార్పు లేని దేవుడవు, కానీ నేనే ఆయా సందర్భాల్లో మార్పు చెందాను, మీకు దూరమయ్యాను, ఒకవేళ మీకు విధేయత చూపించలేకపోయాను. ఏ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో ఆ విషయాలను దేవుని సన్నిధిలో ఉంచుతూ, నిజమే ప్రభువా నీవు మార్పు లేని దేవుడవు, అనుదినము మా పట్ల మీకు కలుగుతున్న నూతన వాత్సల్యత, కరుణ, ప్రేమ, కృపను బట్టియే మేము లయము కాలేదు ప్రభువా అంటూ దేవుని సన్నిధిలో మనముగా, వ్యక్తిగతముగా, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థిస్తూ ఉండగా నిజమే ప్రభువా నీవు మార్పు లేని దేవుడో ప్రభువా, నిత్యము మీ మీద ఆధారపడగలిగే కృప మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించు ప్రభువా అంటూ మనమే దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడా, మహిమగల రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా, నీవు మార్పు లేని వాడవు కనుకనే మేము లయము కాలేదు అని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా, నా దేవా మీ ప్రేమకు, మీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభువా. దేవా, మీ వాత్సల్యతను మేము నిత్యము అనుభవించగలిగినట్లుగా, నా తండ్రి మీ కృపా బాహుళ్యాన్ని మేము అర్థం చేసుకోగలిగినట్లుగా కృప దయచేయమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.